వెళ్ళాలి అని చెప్పి మూవీ అనమాట. సో ఎవ్రీ యూత్ చూడవలసిన మూవీ ఇది. సో నైస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. సో లవ్ స్టోరీ అని కాదు, బేసికలీ సక్సెస్ గురించి అని చెప్పి. కామెడీ ఓకే, ఇట్స్ గుడ్. సాయి ధరమ్ తేజ్, సునీల్ ఓకే, సపోర్టింగ్ క్యారెక్టర్. కామెడియన్గా అంటే కామెడీ అంత ఎక్కువ ఏం చేయలే కానీ బట్ సపోర్టింగ్ రోల్ అయితే ఓకే. నాకు అంత ఎక్కువ కామెడీ అనిపించలే ఈ మూవీలో. స్టోరీ ఓకే, ఇన్స్పైరింగ్గా ఉంది. అంటే లైక్ ఫెయిల్ అయ్యి లాస్ట్ ఎండింగ్లో సక్సెస్ అవుతారు కదా, సో ఇన్స్పైరింగ్ అనిపించింది. లాస్ట్ ఎండింగ్ కోట్ డైలాగ్ సూపర్ ఉంది. ఇది యూత్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఏం రాదు ఇందులో. యూత్ ఓరియంటెడ్, ఓన్లీ యంగ్స్టర్స్కే నచ్చుతుంది. కామెడీ ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో సునీల్ కొంచెం, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్, కానీ కామెడీ అంత ఎక్కువ ఏం లేదు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాగుంది, ఓకే. నాకు ఏంటి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. గత చిత్రాల కంటే బాగుంది. లోతు అండి ఏం లేదు, బాగానే ఉంది. లుక్ బాగుంది, వాళ్ళ మామలాగా ట్రై చేయడానికి చూసారు, బాగుంది. అంటే ఫెయిలింగ్ అవుతున్నా కానీ సక్సెస్ అవ్వాడు, అది నచ్చింది. ఇంకా చాలా నచ్చింది, బాగుంది. ఒక స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్, ఫెయిలియర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అనేసి చాలా బాగా చెప్పాడు. థ్యాంక్ యూ. టోటల్గా బాగుంది. గుడ్ సెంటిమెంట్, గుడ్ మెసేజ్, యూత్కి మంచి మెసేజ్ మూవీ. ఒకసారి ఓడిపోకుండా ఉండకుండా దాన్ని ప్రయత్నిస్తూ ఉండాలి. యూత్కి మంచి మెసేజ్ మూవీ, చాలా బాగుంది. కామెడీ ఓకే, కానీ మంచి సెంటిమెంట్ మూవీ అది. మంచి ఓరియంటెడ్ మెసేజ్ మూవీ, యూత్ మంచి మెసేజ్ మూవీ. చాలా డిఫరెంట్గా ఉన్నాడు, బాగా మెచ్యూర్గా చేశాడు సినిమాలో, చాలా బాగుంది. చాలా డిఫరెన్స్ అండి కంపేర్ విత్ ప్రీవియస్ ప్రాజెక్ట్. నీ ప్రాజెక్ట్కి జాన్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి పాత సినిమా గుర్తు చాలా మోటివేటింగ్గా ఉంది సినిమా అంతా కూడా. డైలాగ్స్ కానీ అంతా కూడా చాలా బాగా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి బాగా సింక్ అవుతుంది అనమాట, యూత్ బాగా కనెక్ట్ అవుతారు. చాలా బెటర్గా ఉంది లుక్ వైజ్ కానీ, లేకపోతే ఓవరాల్ ఫిల్మ్ ట్రీట్మెంట్ అంతా కూడా చాలా బాగా చేశారు, బాగుంది. కొంచెం స్లోగా నడిచినట్టు అనిపించింది. లాస్ట్ 10 minutesకి సినిమా స్పీడ్ బాగుంది. సాయి ధరమ్ తేజ్ హిట్టే, బాగానే ఉంది. అంటే ఈ ఫోన్లు వాట్సాప్లు అవి లేకుండా కొంచెం జెన్యున్గా ఉంది సినిమా. మన సినిమా గురించి ఏదో అది ఐటమ్ సాంగ్లు సాంగ్ల గురించి కాకుండా మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసినా కానీ మన గోల్ ఏంది, మన ఇంట్లో పేరెంట్స్ ఏంది అన్నది చూడాలన్న, అంతే. మంచి కంపల్సరీ యంగ్ యూత్ చూడాలి. బాగుందన్న, మంచి యాక్టింగ్ చేసిండు, కిరాకుంది మూవీ అయితే. మళ్ళీ ఛాన్సెస్ వస్తున్నాయి. సూపర్ బాగుందండి. 6 flops తర్వాత హిట్ అన్నారు కదా, ప్యూర్ హిట్, 100% హిట్. మంచి స్టోరీ లైన్ భయ్యా. లవ్ అనేది ఉండొచ్చు లైఫ్లో, దాంతోపాటు దాన్ని ఉంచుకొని కెరియర్ వదిలేయకూడదని మంచి కాన్సెప్ట్తో తీశారు. కెరియర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత ఫెయిలియర్స్ వచ్చినా మీరు అనుకున్నది వదలకూడదు. చాలా ఫెయిలియర్స్ వస్తాయి మూవీలో కూడా, సక్సెస్ బాగా చూపిస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, హీరో డ్రెస్సింగ్ ఇంకా సాంగ్స్లో ఉన్న కావాల్సిన స్టెప్స్ బాగా చేశారు. స్టోరీ బాగుంది, చాలా బాగుంది. కామెడీ బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో లైట్ కామెడీ. సునీల్ అంత కంప్లీట్ ఇంటెన్సిటీ లేదు కానీ బాగానే ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాడు, క్లాస్మేట్. ఇన్స్పైరింగ్ ఉంది. సాంగ్స్ కూడా మొదట్లో ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కానివ్వండి, అండ్ సెకండ్ హాఫ్లో అయితే ప్రయత్నమే మొదటి విజయం, ఆ సాంగ్ అయితే చాలా ఇన్స్పైర్ చేస్తుంది. ఎస్పెషలీ అన్ని సినిమాలు అన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఎస్పెషలీ కళ్యాణి సెకండ్ హాఫ్లో ఒక చిన్న పాపకి ఒక మోటివేషన్ డైలాగ్ చెప్పింది, నువ్వు నమ్ముకో, నీ ఆలోచనే నీకే మొదటి విజయం అన్నట్టుగా. ఆ పాపకి ఆ సీన్ చాలా బాగుందన్నమాట. ఎస్పెషలీ కిషోర్ తిరుమల గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ప్రతి సీన్ ఏంటంటే మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వచ్చిపోయినవే మనకి ఆటోమేటిక్గా
మనకి ఆటోమేటిక్గా మన రెగ్యులర్ లైఫ్లో చూసినవే. సో ప్రతి స్పెషల్లీ యూత్ చూడాల్సిన సినిమా, స్పెషల్లీ ఫెయిల్యూర్స్ బాగా ఫేస్ చేసిన వాళ్ళందరికీ ఈ మూవీ చాలా పెద్ద మోటివేషనల్ ఇన్స్పైరింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. చాలా హిట్ అండి. స్పెషల్లీ సారు మామూలుగా జీవించలేదు. యాక్చువల్లీ సాయిధరం తేజ్ లేదు, సాయి తేజ్ అనమాట. సాయి తేజ్ గారు బాగా నటించారు. ఆయన టోటల్గా జీవించారు గట్టి చెప్పాలంటే. నాట్ లైక్ దట్. ఆయన గతం చూసి ఆయన ఫెయిల్యూర్స్ చూసుకొని తనకు తాను రికవర్ చేసుకున్నారు అండ్ రిపేర్ చేసుకున్నారు. సో ఓవరాల్గా ఆయన చేంజ్ అన్నమాట. సో ఓవరాల్గా యాజ్ యాక్టర్గా చాలా బాగా నటించారు, చాలా జీవించారు. యాక్చువల్లీ ఆయన రోలే మాకు చాలా ఇప్పుడు స్పెషల్లీ యూత్కి చాలా ఇన్స్పైరింగ్, నాకు చాలా ఇన్స్పైరింగ్ అయింది. ఆయన మొదట్లోనే మెన్షన్ చేశారు కదా, అప్పట్లో పాటలు వేరే వేరే పాటలని వేరే వేరే క్యారెక్టర్లని. సో ఆటోమేటిక్గా రిలేటెడ్గానే ఉంది, నో డౌట్. చాలా బాగుంది సినిమా. డిఫరెంట్ ఉందండి. విజయకృష్ణ జీవితంలో ఒక విజయాన్ని వరించాడు ఈరోజు. చాలా బాగుంది మూవీ. అంటే ఓటమి విజయానికి తొలిమెట్టని చూపించాడు. అంటే ఎన్ని ఫ్లాపులతో కూడిన యాక్టర్ మన సాయిధరం తేజ్కి ఈ సినిమాతో విజయం సాధించాడు. ఆయన కూడా ఓడిపోయిన ప్రతిసారి, సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారి మనం హిట్ కొడతాయి అన్న ధ్యేయంతో ఈ సినిమా హిట్ కొట్టాడు. ఓవరాల్గా సినిమా చాలా సూపర్ హిట్. తప్పకుండా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. చాలా చాలా లవ్ స్టోరీ సూపర్. ఫైనల్ లవ్ స్టోరీ యూత్కి సూపర్ హిట్. మంచి మెసేజ్ ఇచ్చారు. యూత్ ఏమనుకుంటే ఆ గోల్స్ కన్ఫర్మ్గా రీచ్ అవ్వాలని మంచి మెసేజ్ ఉంది. సూపర్ మూవీ. ఫ్యామిలీ ఓరియంటెడ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.